చెన్నైలోని శేఖర్ రెడ్డి నివాసంలో 4వ రోజు ఆదాయ పన్ను శాఖ సోదాలు కొనసాగుతున్నాయి. శేఖర్ రెడ్డి సహచరులు శ్రీనివాసరెడ్డి, ప్రేమ్ ఇళ్లలోనూ తనిఖీలు చేపట్టారు. ఇళ్లు, కార్యాలయాల్లోనూ అధికారులు విస్తృతంగా సోదాలు చేస్తున్నారు. ఇప్పటివరకు 131 కోట్ల రూపాయల నగదు, 170 కిలోల బంగారం, 1000 కోట్లకు పైగా ఆస్తుల పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. వేలూరులోని శేఖర్ రెడ్డి, ఆయన సంబంధీకుల ఇళ్లలోనూ తనిఖీలు కొనసాగుతున్నాయి. శేఖర్ రెడ్డి వద్ద భారీగా నల్లధనం వెలుగు చూడటం వల్ల తితిదే బోర్డు సభ్యుడి పదవి నుంచి తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.